ఇప్పుడు మనం హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న జాఫర్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చూడటానికి వెళ్తున్నాం. ఇక్కడ 200 మందికి పైగా చిన్నపిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. టీచర్లు, తల్లిదండ్రులు, దాతలు అంతా కలిసి ఈ స్కూల్ని ఎట్లా కాపాడుకుంటున్నారో చూద్దాం. వచ్చినప్పుడు స్ట్రెంత్ 68 మెంబర్స్ ఉండేవండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఎట్లా ఉండే గేట్ ఉండే, గేట్ నుంచి మన ఇక్కడ ఆఫీస్కి స్కూల్కి చిన్న పిల్ల దారి లెక్క ఉంది. చిన్న నడక బాట నడక ఉండదు, అదే దారి. ఆ మొత్తం చెట్లు, మొత్తం పొలాలు మొత్తం నిండిపోయి ఉండే. మనకు కనిపించినటువంటి గ్రౌండ్ ఇట్లా కనబడకపోయేది. సింగిల్ టీచర్గా నేను ఒక్కనే ఉన్నాను. అంటే నాకు అది వాళ్ళు ఇవ్వడం కూడా ఎప్పుడు కానీ వెంటనే ఇవ్వలేదు. వెంకట నరసింహ టీచర్ చూస్తానండి, ఆలోచిస్తాను అనుకుంటూ ఒక 2-3 నెలలు నాకు ఆపారు. ఆపిన తర్వాత నేను ఇచ్చారు. ఆలోపు నేను అందరి పిల్లలతోనే ఒక్కనే ఉండేది ఇక్కడ. అంటే 2 months ఒక్కడనే పనిచేశాను ఇక్కడ. పిల్లలతో నేను అడ్మిషన్లు తీసుకుంటూ మొత్తం స్కూల్లో ఒక్కడనే ఉన్నాను. నేను ఏకోపాధ్యాయ టీచర్ లాగా 2 నెలలు ఉన్న తర్వాత బాగా ప్రెజర్ చేయడం వల్ల ఆ ఇద్దరిని ఇవ్వడం. ఆ ఇద్దరు కూడా అంటే వాళ్ళు ఎట్లా అంటే టైం బీయింగ్ బయట ఇంకా వేరే ట్యూషన్లతో ఉండడం అట్లా కొద్దిగా వాళ్ళు జరిగింది సార్. అట్లా అయితే కష్టమవుతుందని చెప్పి పర్మనెంట్ టీచర్ కావాలని చెప్పి ఏదైనా ఆమె ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అప్పుడు దానిలో మనకు 3 పోస్టులు ఇచ్చారు మేడం. ఆ 3 పోస్టులలో వీళ్ళు వచ్చారు. అనిత టీచర్, హేమంత్ సార్, నీరదాక్షి టీచర్ అని చెప్పి 3 పోస్టులు వచ్చారు. ఇవే 2019 నుంచి. స్కూల్ మేము వచ్చినప్పుడు అయితే చాలా భయంకరంగా ఉండే మేడం. మొత్తం ఇదంతా అడవిలాగా ఉండే. తర్వాత వచ్చినాక ఇదంతా చెట్లు బాగుండే. ఇక్కడంతా ఈ పార్ట్ అంతా కబ్జా ఉండే. ఇదంతా 4 రూమ్లు కబ్జా ఉండే. చిన్నగా ఉండే గ్రౌండ్. అయితే సార్ అదంతా తీయించిండు కరోనా మూమెంట్లో. ఆడ వచ్చిన తర్వాత మేము వచ్చింది ఫస్ట్ 68 మెంబర్స్. అంటే ఇప్పుడు స్ట్రెంత్ పెరగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన స్కూల్ని బాగా చేయాలి. మనం దాని యొక్క గ్రౌండ్ని మనం క్లీన్ చేయాలని చెప్పేసి టీచర్స్ మనందరం కలిసి ఫస్ట్ మనం చేసేదంటే ఈ గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాం. నెమ్మది చాలా పెద్దగా. అంటే 1 రోజు 2 రోజులే కాలేదు. ఇది కనీసం 1 సంవత్సరం పట్టింది మనకు. మన ముగ్గురు మనమే, మా సారు, మన టీచర్లు మనమందరం కూలీ పని చేసినట్టు చేసినాం మేడం. రాళ్ళు ఎత్తినాం, మట్టి మోసినాం, మొత్తం చేసినాం. అన్నీ చేసినాం. ఇక్కడ వాళ్ళు చదువు చెప్పడంతో పాటు ఇది కూడా మనం చేసినాం. మొత్తం గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసినాం. క్లీన్ చేసిన తర్వాత ఉన్న పెద్ద సర్కారు ముళ్ళు చెట్లు ఉండే. ఆ ముళ్ళు చెట్లు నెమ్మది ఒక్కొక్కటి కొట్టేయడం చేయడం, దాన్ని తీసుకోవడం పారేయడం, అవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. తర్వాత మనకు గ్రౌండ్ మొత్తం నీట్గా అయిపోయింది. నీట్గా అయిన తర్వాత నెమ్మదిగా చెట్లు నాటుకోవడం సిస్టమేటిక్గా. అటు సైడ్ నుంచి అటు సైడ్ చెట్లు నాటుకోవడం. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మట్టితోటి రాళ్లతోటి చిన్న స్టేజ్ లెక్క చేసుకోవడం. మనమే చేసుకున్నాం, ఎవరు. అయితే మనకు అప్పుడు తర్వాత స్ట్రెంత్ అనేది 150 అయ్యింది. ఆ తర్వాత 200 క్రాస్ అయినప్పుడు మనకు ఇక్కడ టీచర్లు 4 టీచర్లు, 5 క్లాసులు. ఒక్కొక్క క్లాస్లో 40+ స్ట్రెంత్ ఉంది. అంటే ఒక టీచర్కి ఒక డబల్ క్లాస్ తీసుకోవాలి. కరోనా టైంలో కూడా మేమేం రెగ్యులర్ రావడం. దాని తర్వాత ఈ పక్కన మేడం క్లాస్లో చూడండి, అందరు టీచర్లు గోడలకు పెయింట్ వేయడం జరిగింది సార్. మొత్తం కరోనాలో మేము చేసిన పని ఏంటంటే బాగా పిల్లలకు వెళ్ళి చెప్పడం ఒకటి జరిగింది. తర్వాత వచ్చిన అంటే ఇంకోటి ఏంటంటే ఈ మన క్లాస్ రూమ్లో గోడలకు అన్నీ కూడా డ్రాయింగ్ వేసినాం సార్. మొత్తం కార్టూన్స్ అన్నీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలు అంటే ఇటు ఏం చూసి అట్రాక్ట్ అవుతారు అన్నట్టుగా అన్నీ వేసాం అన్నమాట. మనం వెళ్ళి చూడవచ్చు వెళ్తున్నప్పుడు. అప్పుడైతే 2 టీచర్లు డిప్రెషన్ పైన ఉన్నారు. మేము వచ్చినప్పుడు 2 వీవీలు ఉన్నారు. అప్పుడు అంత బడన్ అనిపించలే మేడం. తర్వాత వీవీలను తీసేసిరు. ఇది 2019లో కరోనా వచ్చింది కదా. కరోనా నుంచి వీవీలను తీసేసిరు. డిప్రెషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మనకు టీచర్ కంపల్సరీ కావాలని మనం ఇచ్చినప్పుడు ఏందో మనం టీచర్లమే ఏం చేసినాం, మంత్లీ 1000 రూపీస్ అట్లా 1500 రూపీస్ చేసి ఒక 2 టీచర్లు మనము ప్రైమరీ సెక్షన్ హైర్ చేసుకున్నాం. మనమే చేసుకున్నాం. మన సొంత పైసలతో పెట్టుకొని మనం 2 టీచర్లను హైర్ చేసుకుని మనం. ఎందుకంటే ఒక టీచర్ చీఎల్ వెళ్ళినప్పుడు చాలా మనకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. బర్డెన్ అయితే డబల్ అయిపోతాయి. ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు 200+ స్ట్రెంత్, 68 నుంచి ఒకటేసారి 200+. ఈ విధంగా 200+, 3-4 years నుంచి 200+ నడుస్తుంది. ఇప్పుడు మనకు టీచర్స్ ఇస్తారు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, ఇప్పుడు అంతే. ఈ విధంగా 3 years నుంచి 4 years ఇట్లా నడుస్తుంది. మనకు 8+1 ఉండాలి ఇక్కడ జాఫర్గూడలో. కానీ అవి ఏం చూపించడం లేదు. ఓన్లీ 4 శాంక్షన్, 8 స్ట్రెంత్ ప్రకారం 8+1 ఉండాలి సార్. అంటే ఒక LFLHM 8 GTలు ఉండాలి. అయితే దానిని తీసేశారు ఇప్పుడు ప్రజెంట్.
అంతకుముందు నేను మన యూడైస్ ప్రకారమే వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ యూడైస్ ప్రకారంలో కూడా నేను పెయింట్ అకౌంట్ కూడా వెళ్ళి వెరిఫై చేస్తే అది ఉండే. తర్వాత ఈ మధ్య తీసేశారు అక్కడికి. బంతి చామంతి వలలు, కలువాడి పొగడాలు వలలు, రుద్రాక్ష వలహాలు వలలు, ముత్యాలు గులుగులు వలలు, రంగురంగుల పూలు వలలు, చక్కని పిల్లగాలు వలలు, కొమ్మ కొమ్మ వంచి వలిచి పట్టంగా వలలు, పూల సంచి లిండే వలలు, పక్కపక్క నవ్వంగా వలలు, ఆనందం పొంగే వలలు. టీచింగ్ స్కిల్ అయితే చాలా బాగుంది. టీచింగ్ స్కిల్ బాగుంది, కానీ టీచర్స్ కొంచెం పెంచితే బాగుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి సరిపోతారు. ముగ్గురు టీచర్స్ ఉన్నారు, 1 హెచ్ఎం ఉన్నారు సార్. ఇంకా సార్ కూడా యాక్చువల్గా ఆయన కూడా క్లాసెస్ తీసుకుంటూనే ఉంటారు. కంట్రోల్ చేయడానికి, పిల్లలకు కంట్రోల్ చేయడానికి కొంచెం ఇంకా టీచర్స్ లేకుంటే బాగుంది. మేము చదువు పరంగా బాగుంది, కాకపోతే టీచర్లు కొంచెం తక్కువ ఉన్నారు. ఒకరు రాకపోయినా ఒకరు అడ్జస్ట్ కావాలంటే ఇంకొక 2 టీచర్లు ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఆఫీస్ రూమ్ కన్నా స్కూల్ పిల్లలు అదే, ఆఫీస్ రూమ్ అదే అయిపోయింది. 2 రూమ్లు ఉంటే బాగుంటుంది, ఒక పీటీ సార్ ఉంటే బాగుంటుంది, క్రమశిక్షణగా బాగుంటుంది పిల్లలకి. My name is Bhumika, butterfly, butterfly, where are you going? Outing a garden, outing a garden, నేను ఎప్పుడు dancing ఆలోచించేవాడిని మన స్కూల్ ఇలా ఉండాలి. పేరెంట్స్ కూడా పేరెంట్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ పెట్టి ఇవి ఇంప్లిమెంట్ లేకున్నా కానీ పెట్టేవాళ్ళం మేము. ప్రతి నెల పెట్టి పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని మనం కోఆపరేషన్ చేసుకోవాలి, అట్లా చేయాలి, ఇది చేయాలని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ పిల్లలు రెగ్యులర్ పంపించాలని చెప్పుకుంటూ అన్నీ చేయడం జరిగింది మేడం. వేరే టీచర్స్ కానీ, క్లాస్ రూమ్స్, ఒక పీటీ సారు, సీసీ కెమెరా, ఒక ఆయమ్మ ఎక్స్ట్రా ఉంటే ఇంకా బెటర్ అనుకుంటున్నాను. అంటే పిల్లలు ఎక్కువ శాతం బయటకు వెళ్తున్నారు, ఒక్క ఆమె కంట్రోల్ చేయలేకపోతుంది. తినేటప్పుడు పిల్లలకు ఎవరన్నా పక్కన ఉంటే మంచిగా లైన్ గా కూర్చొని తింటారు, లేదంటే ఇక్కడ మట్టిలో కూర్చుంటారు, సగం అన్నంలో కూడా మట్టి పడిపోతుంది, దుమ్ము పడిపోతుంది. తినేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడే తింటారు, పిల్లలు అక్కడే ఆడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే. ఇక్కడ తింటారు సార్, ఆటల్లో తినే టైంలో కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, ఆగరు ఎవరు అట్లా అంతా ఊడ్చే రూమ్లు ఇవ్వడము, అన్ని సాఫ్ చేయడం, పిల్లలకు అన్నం లంచ్ ఇవ్వటం, చూసుకోవడము, అంతా మన దానికి బాధ్యత మనం చూసుకుంటాము. ఫుల్ టైం పొద్దున్నే కొద్దిగా ఇంకా ముందు అయితే సాయంత్రం దాకా 5, 5:30 ఇట్లా దాటనే ఉంటుంది ఒక్కొక్కసారి అంతా పోయేదాకా. ఈ పక్కన బావి ఉంది మేడం, ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది పెద్ద బావి ఉంది. ఇక్కడ మెట్ల బావి లాగా ఉంటుంది ఇది. కాకపోతే వీళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నారు చుట్టుపక్కల. ఓన్లీ 4 వైపులా క్లోజ్ అయిపోయింది అది. ఈ చెత్త అదంతా వేస్తుంటారు దాంట్లో. ఆ గోడ పడిపోయింది ఒక రీసెంట్, ఈ పక్కకు ఉన్నప్పుడు గోడ పడిపోయింది. పడిపోతే కూడా మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టగానే అందరూ మంచి రెస్పాండ్ ఇచ్చి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఎర్లీగా రావాలా, గోడ పడిపోయింది, ఓపెన్ అది బావి, అది ఏ చిన్నపిల్లలు అటుపోయినా కష్టమే. ఇక అది వాళ్ళ ఆగమేఘాలుగా పేరెంట్స్ త్రూ మేమే కట్టేసాము అది. తర్వాత ఇక మంచు లక్ష్మి వాళ్ళ ఫౌండేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఫోన్ చేస్తే అక్కడ ప్రవీణ్ అని ఆయన వచ్చారు, దిలీప్ గారు అని ఒక ఆయన ఉన్నారు సార్, ఇక్కడ నియర్ బై ఉంటాడు. ఆయన ఫోన్ తీసుకొని బాగా మోటివేట్ చేశాను అనమాట. ఏమైనా మీ నుంచి సహకారం కావాలి రావాలంటే లాస్ట్కి ఒకసారి విజిట్ చేసి మంచు లక్ష్మిని తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఫోటో అదే మంచు లక్ష్మిని తీసుకొచ్చి ఆమె వచ్చే ముందు మనకి ఇక్కడ స్టేజ్ అదంతా కట్టించారు. అంతకుముందు మేము ఇక ఉన్న డబ్బులతోనే మామూలు స్టేజ్ అది అక్కడ ఉండాలన్నట్టు టెంపరీ చేయించుకున్నాం. తర్వాత గ్రౌండ్ అంతా కూడా ఎట్లా ఉండాలి ఎట్లా అంటే ఆమె స్టేజ్ కట్టించారు. తర్వాత చుట్టూ పెయింట్ గిట్ అంతా వేయించడం జరిగింది. స్కూల్కి సెక్యూరిటీ ఏం లేదు మేడం, సీసీ కెమెరాలు పెట్టామని చెప్పినాము. అని ఎవరు కూడా ఎవరైనా ఇస్తే మంచిగా ఉంటుండే, కానీ ఎవరు డోనర్స్ కూడా ఎవరు ముందుకు రావట్లేదు, మనుషులు ఎవరు లేరు. ఆ ప్రహరీ కూడా మనకి చిన్నగా ఉంది. రాత్రి కూడా బయట వాళ్ళు మొత్తం స్లమ్ ఏరియా, ఇక్కడ బయట లోపలికి వచ్చి డ్రింక్ చేయడం, ఆ పొద్దున్న రావగానే మళ్ళీ అవన్నీ సీసాల నుండి పారేయడం అవన్నీ నడుస్తుంది. చెప్పినాం అది కూడా కొంచెం దానికి జాలి కొట్టేమని చెప్పినాం, అని ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మనం అనుకుంటాం విద్యార్థుల తల్లిదండ్రులు అమాయకులు కాదు, వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు గమనించాలి కూడా. ఎందుకంటే వాళ్ళు గమనించడం, పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వడం కూడా మంచి కొద్దిగా అవేర్నెస్ వచ్చింది వాళ్ళల్లో కూడా. ఎక్కడ చదువు ఉన్నది టీచర్లు చెప్తున్నారు అంటేనే అక్కడ ఇస్తున్నారు, అడ్మిషన్ ఇస్తున్నారు. మిగతా దాంట్లో నెగ్లెన్సీ ఉంటే అక్కడికి రిమూవ్ చేసేస్తున్నారు వెంటనే.